అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. రంగుల ప్రపంచం, వెలుగుల జిలుగులు, కోట్లు కురిపించే అవకాశాలు, లగ్జరీ కార్లు, 5 స్టార్ హోటళ్లు. బయట ప్రపంచానికి సినిమా నటుల జీవితం అంటే ఒక అందమైన కళ. వారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారని మనమంతా అనుకుంటాం. కానీ ఆ రంగుల వెనుక దాగున్న భయంకరమైన చీకటి కోణాలు, గుండెల్ని పిండేసే ఒంటరితనం ఎవరికీ తెలియవు. తాజాగా చెన్నై పోరూరులో జరిగిన నటి సుభాషిణి ఆత్మహత్య ఇండస్ట్రీని మరోసారి షేక్ చేస్తోంది. అన్ని ఉన్నా ఆఖరికి చావే శరణ్యమని ఆమె ఎందుకు భావించింది. శ్రీలంకకు చెందిన సుభాషిణి తన భర్త పిప్పిన్తో కలిసి బెంగళూరులో నివసిస్తూ ఉండేది. అయితే షూటింగ్ల కారణంగా చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటూ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటన కొనసాగించింది. ముఖ్యంగా కయల్ అనే టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఆమె సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండేది. ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన సుభాషిని ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కుటుంబ గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో బయటపడనున్నాయి. ఈ ఘటనతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, లగ్జరీ లైఫ్ అంటే కేవలం డబ్బు, కారు, బంగ్లా మాత్రమేనా? మనశ్శాంతి లేని జీవితం ఎంత లగ్జరీగా ఉన్నా అది నరకంతో సమానమని ఈ ఘటన నిరూపిస్తోంది. లక్షల్లో అభిమానులున్నా రాత్రికి ఫ్లాట్ లోకి వెళ్ళాక అనుభవించే ఒంటరితనం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేకపోవడం ఒక మనిషిని లోపల ఎంతలా చంపేస్తాయో సుభాషిణి ఉదంతమే హెచ్చరిక.